ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. వీఆర్సీ గ్రౌండ్ నుంచి గాంధీబొమ్మ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ను అరికట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి అందరికీ క్లాత్ సంచులను పంచిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయని, భవిష్యత్తులో ఇది పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలు, తయారీ సంస్థలపై నిరంతరం దాడులు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం చాలా ఎక్కువ నంబర్లో అందరూ పాల్గొంటున్నారు. ఈ నెల థీమ్ అంటే ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్. ఈ థీమ్ కింద అన్ని మున్సిపాలిటీల్లో, పెద్ద పెద్ద పంచాయత్స్ లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నాయి. ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అనేది మా ఎన్వైరన్మెంట్ కి చాలా డ్యామేజింగ్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఒక స్పెషల్ డ్రైవ్ కింద అన్ని చోట్ల ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆల్సో ఈసారి ఈ జూట్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ జూట్ బ్యాగ్స్ కూడా మామూలుగా మనం SHG గ్రూప్ ద్వారా చేంజ్ చేస్తున్నాము. సో వాళ్ళకి కూడా ఒక ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ కి అంటే ముందు తీసుకోవాలంటే పబ్లిక్ ని అవగాహన కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవైపు దీనికి ప్రొడక్షన్, తర్వాత లాజిస్టిక్ సప్లై మీద కొంచెం దాడి చేయడం, దీంతో పాటు పబ్లిక్ లో అవేర్నెస్ కూడా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇది ఒక నెల కాకుండా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనేది మనం రెగ్యులర్ గా ఫోకస్ చేయాల్సిన విషయం కాబట్టి ఇది ఇప్పటి నుంచి మనం కంటిన్యూస్ గా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది, వీఆర్సీ వర్కర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.